హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీల్ మేకర్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 250 గ్రామ్స్ మీల్ మేకర్ నీళ్ళు పెట్టుకొని, నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ఇవి దాంట్లో వేసి కలుపుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత అవి తీసేసుకుని వేరే దాంట్లో వేసుకోవాలి. వాటర్లో తీసి వేరే దాంట్లో వేసుకుని మళ్ళీ మామూలు వాటర్ వేసుకుని ఒకసారి వాష్ చేసుకుని అప్పుడు దాన్ని కలుపుకోవడానికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ కలరు, 2 స్పూన్లు కారం, సాల్ట్, రుచికి తగిన టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకున్న దాంట్లో కార్న్ఫ్లవర్, నేను తీసుకున్న క్వాలిటీకి కప్పు కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. క్వాలిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు, లేకపోతే తక్కువ చేసుకుని తగ్గించుకోవచ్చు. కొంచెం తక్కువ వేసుకోవచ్చు, సగం వేసుకోవచ్చు. వేసుకుని అన్నీ వేసుకున్నాం కదా. 2 స్పూన్లు శనగపిండి కూడా వేసుకుని మిక్స్ చేసుకుని మనం ముందుగా వేడి నీళ్ళు తీసి పెట్టుకున్న మీల్ మేకర్ గట్టిగా పిండి వేసుకుని దాంట్లో వేసుకుని మిక్స్ చేసుకుని మ్యాగ్నెట్ చేసి ఒక 20 మినిట్స్ బాగా నాననివ్వాలి. అట్లా 20 మినిట్స్ నానిన తర్వాత బాగా అప్పుడు మనం వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకొని పకోడీని వేసుకోవాలి. మీల్ మేకర్ పకోడీ బాగా మిక్స్ చేసి ఒక 20 నిమిషాలు బాగా నానిచ్చి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకుని దాంట్లో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదా. ఆయిల్ కాగిపోయాక ఆయిల్ కాగే లోపల ఒకసారి మిక్స్ చేసుకుని వేసేసుకోవడమే. వేడి మీల్ మేకర్ పకోడీ. క్లైమేట్ చాలా చల్లగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది తిన్నందుకు. మనకి త్వరగా కూడా అయిపోతుంది ప్రిపేర్ చేసుకోవడం. ఒక అరగంటలో ప్రాసెస్ అంతా అయిపోతుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు ఇది కూడా. ఈవినింగ్ స్నాక్స్ ఐటెం కింద కూడా చేసుకునేందుకు బాగుంటుంది ఈజీగా. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. బాగా ఎక్కువ అయితే బాగోదు. వేడి మీల్ మేకర్ పకోడీ రెడీ అయిపోతుంది. తీసుకొని మళ్ళీ ఇంకొక వాయి వేసేసుకొని కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పైన గార్నిష్ చేసుకున్నది కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకుని వేడి మీల్ మేకర్ పకోడీ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేడి మీల్ మేకర్ పకోడీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. Thank you for watching.